అందరికీ నమస్కారం అండి. ఫ్రిడ్జ్ కొనాలంటే ఈ 10 ముఖ్యమైన విషయాలు తప్పకుండా మీరందరూ కూడా తెలుసుకుని ఉండాలి. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్రిడ్జ్ కొనడానికి షోరూమ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినవి వినేసి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటారు. కానీ అలా కాకుండా ఫ్రిడ్జ్ కొనే ముందు ఈ 10 ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఏ ఫ్రిడ్జ్ కావాలో, ఎలాంటి ఫ్రిడ్జ్ కావాలో మీకొక అవగాహనొస్తది. అప్పుడు మీరు మంచి ఫ్రిడ్జ్‌ని మీ ఇంటికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రిడ్జ్ కొనాలంటే ఈ 10 ముఖ్యమైన విషయాలు తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అందులో మొదటిదేంటంటే ఎనర్జీ రేటింగ్. దీన్నే మనం స్టార్ రేటింగ్ అని కూడా అంటాము. స్టార్ రేటింగ్ అంటే ఏమిటి? స్టార్ రేటింగ్ అంటే విద్యుత్ ఆదా చేసే సామర్థ్యం అన్నమాట. 2 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్‌లుంటాయి, 3 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్‌లుంటాయి, 4 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్‌లుంటాయి, 5 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్‌లుంటాయి. 2 స్టార్ కొనుక్కున్నారనుకోండి, తక్కువ కరెంట్ సేవింగ్ అవుతుంది మీకు. అదే 3 స్టార్ కొన్నారనుకోండి, సాధారణ కుటుంబాలకు సరిపోతుంది. ఇంకొద్దిగా కరెంట్ బిల్లు ఆదా అయిద్ది. అదే 4 స్టార్ కొన్నారనుకోండి, ఇంకొద్దిగా కరెంట్ బిల్లు ఆదా అయిద్ది. 5 స్టార్ అనుకోండి, ఎక్కువ కరెంట్ బిల్లు ఆదా అయిద్ది. అందుకనేంటంటే 4 స్టార్ లేదా 5 స్టార్ అయితే విద్యుత్ బిల్లు తక్కువ వస్తుంది కాబట్టి ఆ ఫ్రిడ్జ్ కొనడానికి మీరు చూసుకొని కొనుక్కోండి. స్టార్ రేటింగ్ అనేది మీకు విద్యుత్ ఆదా చేస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీకు ఫ్రిడ్జ్ మీద ఇట్లా స్టిక్కర్ వస్తది. ఇక్కడ చూసారా? నేను 2 స్టార్ పెట్టాను, 3 స్టార్ పెట్టాను పక్కనే. తర్వాత 4 స్టార్ పెట్టాను, 5 స్టార్ పెట్టాను. మీకు 2 స్టార్‌లో 212 యూనిట్స్ పెర్ ఇయర్ అని అన్నారనమాట. అంటే 212 యూనిట్స్ కరెంట్ బిల్లు కాలుతుంది అని చెప్పి వాళ్ళిచ్చారు 2 స్టార్‌కి. 3 స్టార్ చూడండి, ఇది ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ అయి ఉంటది. అంటే ఇక్కడ మీరు లీటర్ల సామర్థ్యం పెరిగే కొద్దీ, ఎందుకంటే ఇక్కడ 2 స్టార్‌లో మీకు కింద 190 లీటర్స్ గ్రాస్ వాల్యూమ్ అని ఉంది. స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చి 182 లీటర్స్. సరే, 190 లీటర్ల ఫ్రిడ్జ్ 212 యూనిట్లు గాలిద్దంట సంవత్సరానికి 2 స్టార్ అయితే. అదే 3 స్టార్‌లో మీరు చూస్తే 415 లీటర్ల ఫ్రిడ్జ్ అది. 224 యూనిట్లు కాలిద్దని అన్నారు. ఇక్కడ 212 ఎక్కడ? 224 ఎక్కడ? అంటే 2 స్టార్‌లో 190 లీటర్ల ఫ్రిడ్జ్ 212 యూనిట్లు కాలితే 3 స్టార్‌లో 415 లీటర్లది 224 యూనిట్లు మాత్రమే కాలిద్ది. అదే రీతిగా 4 స్టార్‌కెళ్ళండి మీరు. 4 స్టార్‌లో కూడా మీరు 190 యూనిట్లు కాలిద్దని ఉంది. అంటే స్టార్స్ పెరిగే కొంది కరెంట్ బిల్ అనేది తక్కువ వచ్చిద్దనమాట. 5 స్టార్ చూడండి, 200 లీటర్ల ఫ్రిడ్జ్ అది. కింద ఉంది గ్రాస్ వాల్యూమ్ 200 లీటర్ల ఫ్రిడ్జ్. కానీ 133 యూనిట్లు మాత్రమే సంవత్సరానికి కాలిద్దని చెప్పి వాళ్ళిచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ స్టిక్కర్‌లో 190 లీటర్ల ఫ్రిడ్జ్ 212 కాలుతా ఉంటే యూనిట్సు, చివర 5 స్టార్ దాంట్లో 200 లీటర్ల ఫ్రిడ్జ్ 133 యూనిట్స్ మాత్రమే కాలిద్దంట. కాబట్టి స్టార్ రేటింగ్ అంటే ఇదే. కరెంట్ బిల్లు ఆదా అయ్యిద్ది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్టార్ రేటింగ్ చూసుకొని, మన సామర్థ్యం ఏంటి? కరెంట్ బిల్లు ఎంత రావాలి మనకి? అన్నది ప్రతి ఫ్రిడ్జ్ మీద కూడా స్టిక్కర్ ఉండిద్ది. సింగిల్ స్టార్ ఉన్న ఫ్రిడ్జ్ కూడా ఉండిద్ది. కాబట్టి మీరు చూసుకొని కరెంట్ బిల్లు ఎంత కాలిద్ది మనకి సంవత్సరానికి? మనం ప్రతి నెల ఎక్కువ పెట్టాలా? వద్దా? అన్నది మీరు అంచనా వేసుకొని మీ సామర్థ్యాన్ని బట్టి ఆ ఫ్రిడ్జ్‌ని మీరు కొనుగోలు చేయండి. కాబట్టి స్టార్ రేటింగ్ అంటే విద్యుత్ ఆదా చేసే సామర్థ్యం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గనక చూసుకున్నట్లయితే కూలింగ్ టెక్నాలజీ. అంటే డైరెక్ట్ కూల్ వర్సెస్ ఫ్రోస్ట్ ఫ్రీ. ఇప్పుడు 2 రకాలున్నాయి మనకి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే కొత్త టెక్నాలజీ అంతా కూడా ఫ్రోస్ట్ ఫ్రీ. మంచు, ఐసు పేరుకుపోతుంది. ఎక్కడ? డీప్ ఫ్రిడ్జ్ ఉండిద్ది కదా మనకి. ఆ డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ అనేది గడ్డలుగా కట్టుకుపోయి, తర్వాత మనం గుర్తుందా మీకు? కొన్నిసార్లు మనం ఫ్రిడ్జ్ ఆపేసి అదంతా కరిగిన తర్వాత మళ్ళా ఫ్రిడ్జ్ ఆన్ చేసుకునేవాళ్ళం. ఐస్ అంతా కూడా ఇట్లా పొడిచి గరిటెతోనో దేనితో తీసేసి తర్వాత. అది డైరెక్ట్ కూల్ అనమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ గడ్డగా కట్టుకుపోద్దనమాట. అప్పుడప్పుడు డీఫ్రాస్ట్ చేయాలి. అంటే అప్పుడప్పుడు డీఫ్రాస్ట్ అంటే మనం ఫ్రిడ్జ్‌ని ఆపేసి అదంతా కరిగేదాకా ఆగడం. లేదా ఏదన్నా చాకుతోనో, ఒక గరిటెతోనో దాన్ని ఇట్లా ఐస్ అంతా గుచ్చి లాగేసి తీయడం. అప్పుడప్పుడు దాన్ని డీఫ్రాస్ట్ చేయడం అని అంటాం. అట్లాగే ఈ ఫ్రిడ్జ్‌లు డైరెక్ట్ కూల్ ఉన్న ఫ్రిడ్జ్‌లు ధర తక్కువ. ఎందుకంటే మనకి చాకిరీ ఎక్కువ కాబట్టి. తర్వాత ఫ్రోస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్‌లనమాట. ఇప్పుడు ఫ్రోస్ట్ ఫ్రీ వస్తున్నాయి. ఇదేంటంటే ఐస్ పేరుకుపోదు, గడ్డ కట్టదు. డీప్ ఫ్రిడ్జ్‌లో గడ్డ అనేది కట్టదు. మీరు బాటిల్‌లో నీళ్ళు పెట్టారనుకోండి,
బాటిల్లో ఉన్న నీళ్లు గడ్డ కట్టుకునిద్ది కానీ ఆ డీప్ ఫ్రిడ్జ్ మాత్రం గడ్డ కట్టదు. అక్కడ ఐస్ అనేది పేరుకుపోదు అనమాట. అట్లాగే ఆటో డిఫ్రోస్ట్ ఉండిద్ది, ఆటోమేటిక్గా డిఫ్రోస్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. అదే రీతిగా వాడకం సులభం, ఎందుకంటే మనకి చాకిరి ఉండదుగా. డైరెక్ట్ కూల్లో పద్దాకల ఐస్ని పొడిచి తీస్తూ ఉండాలి. కానీ ఫ్రోస్ట్ ఫ్రీలో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు, కాబట్టి వాడకం అనేది సులభం. కాబట్టి ఫ్రోస్ట్ ఫ్రీ మోడల్స్లో ఐస్ పేరుకోదు, వాడకం సులభం. కాబట్టి మీరు ఫ్రోస్ట్ ఫ్రీకి వెళ్ళండి. ఇప్పుడంతా కూడా డైరెక్ట్ కూల్ అనేది ఒకప్పుడు జమానా కాలంలో అవన్నీ కూడా, కానీ ఇప్పుడు ఫ్రోస్ట్ ఫ్రీని ఎంచుకోండి. మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ఇది ఫ్రోస్ట్ ఫ్రీనేనా అని అడగాలి మీరు. డైరెక్ట్ కూలు అంటే గనక తీసుకోవద్దు, ఎందుకంటే అది ఒక పెద్ద చాకిరి అని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రెండోది మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే కూలింగ్ టెక్నాలజీ, అది డైరెక్ట్ కూలా ఫ్రోస్ట్ ఫ్రీనా. ఇదిగోండి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఫ్రోస్ట్ ఫ్రీని చూడండి, అక్కడ బఠానీ గింజలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఐస్ పేరుకుపోయినట్టు ఏం కనపడట్లేదు. అదే మీరు ఈ పక్కన చూస్తే ఐస్ పేరుకుపోయి అదొక మంచు పట్టేసినట్టు ఉంది. అంటే డైరెక్ట్ కూల్లో అట్లా మంచు పట్టేసి గడ్డలు గడ్డలుగా అట్లా అయిపోద్ది. ఫ్రోస్ట్ ఫ్రీలో ఇట్లా ఉండిద్ది, క్లియర్గా ఉండిద్ది అనమాట. కింద కూడా చూడండి, ఫ్రోస్ట్ ఫ్రీలో ఇక్కడ మనం ఫ్రోస్ట్ ఫ్రీలో అట్లా ఆ సామాను పెట్టినా ఏం కాదు. కానీ డైరెక్ట్ కూల్లో అట్లా పెడితే ఆ డీప్ ఫ్రిడ్జ్ అంతా చూసారట గడ్డి కట్టేసిందో. పాత రోజుల్లో అలా అయ్యాయి అనమాట. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని మీరు వాడుకోండి. టెక్నాలజీని చూసుకుని ఫ్రోస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్‌ని కొనుక్కోవడానికి ప్రయత్నించండి.